ప్రజలకు సేవ చేయడంలోనే భగవంతుడున్నాడు. ఇవి మాటలు కాదు, ఆ సంస్థ చేతల్లో చూపుతున్న అక్షర సత్యాలు. మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, చివరకు ఖండం కూడా కాదు. ఎక్కడో స్పెయిన్ దేశం నుంచి కరువు ప్రాంతంలో అడుగుపెట్టి అక్కడ నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వెనుకబాటుతనం చూసి ఒక మహనీయుడు వెలిగించిన సేవా దీపం దేదీప్యమానంగా వెలుగుతూ వేలాది కుటుంబాల్లో ప్రకాశించింది. 5.5 దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆ సేవా యజ్ఞానికి తొలిసారి బ్రేక్ పడింది. ఎవరు చెప్పారో ఏం జరిగిందో తెలియదు, కానీ తాజా ఆటంకం ఇప్పుడు ఒక విపత్తునే తెచ్చేలా కనిపిస్తోంది. దేశంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న టాప్ 10లో ఉన్న ఆర్టీడీ స్వచ్ఛంద సంస్థ విషయంలో ఏం జరుగుతోంది? దీనిపై ఏపీలో నేతలు ఏం చేస్తున్నారు? లెట్స్ వాచ్. సేవకు మతం లేదు, కులం లేదు, ప్రాంతం కూడా లేదు. సేవ చేయాలన్న మనసు ఉంటే చాలు అని ఆలోచించి ఒక మహామనిషి సేవా యజ్ఞాన్ని ప్రారంభించారు. చిమ్మ చీకట్లో ఉన్న కుటుంబాల్లో దీపం వెలిగించారు. ఉండటానికి ఇల్లు ఇచ్చారు, సంపాదించుకునే శక్తి ఇచ్చారు, పిల్లలకు చదువులు నేర్పించారు, జబ్బు వస్తే వైద్యం అందించారు. అంతేకాదు, ప్రతిభ ఉంటే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆ మనిషే ఒక వ్యవస్థగా మారాడు. ప్రభుత్వాలతో సమానంగా ప్రజలకు సేవలు అందించే వ్యవస్థను సృష్టించారు. కానీ అలాంటి వ్యవస్థకు ఇప్పుడు ప్రమాదం వచ్చింది. నిన్నటి వరకు ఆ సంస్థకు ప్రభుత్వాలు సహకరిస్తే ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిధులను ఆపింది. అసలు ఎందుకు ఈ సేవా యజ్ఞానికి అడ్డంకి వచ్చింది? ఆ సంస్థ అందించిన సేవలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దేశానికి ఎంతో మంది మహానీయులు సేవ చేశారు. వారిలో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ తీవ్ర కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు సేవా కార్యక్రమాలతో దైవంగా మారిన వారు ఇద్దరున్నారు. వీరిలో ఒకరు శ్రీ సత్యసాయి బాబా ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్. ఆర్డీటీ అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని అర్థం. ఈ సంస్థకు కర్త కర్మ క్రియ ఫాదర్ ఫెర్రర్. ఫెర్రర్ది మన ప్రాంతం కాదు, మన దేశం కూడా కాదు. ఎక్కడో స్పెయిన్లో పుట్టారు. ప్రపంచ పర్యటనలో భాగంగా ఆయన మన దేశానికి వచ్చారు. నిజమైన దైవ సేవ అంటే ప్రజలకు సేవ చేయడమేనన్న ఆలోచన ఆయనకు ఇక్కడే పుట్టింది. 1969 సమయంలో అనంతపురం జిల్లా వెనుకబాటుతనం, కరువు ఆయన్ను కదిలించాయి. దీంతో జిల్లాలోనే స్థిరపడిపోయి సేవా యజ్ఞాన్ని ప్రారంభించారు. మొదట్లో ఆయన్ను ఎంతో మంది వ్యతిరేకించారు, వెళ్లిపోమన్నారు. కానీ ఆయన మాత్రం తాను వచ్చిన ఉద్దేశాన్ని చేతల ద్వారానే చూపారు. ఆర్డీటీ సంస్థను స్థాపించి ప్రపంచంలో ఏ స్వచ్ఛంద సంస్థ చేయని విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో దళితులు, గిరిజనుల స్థితిగతుల్లో మార్పు తెచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు వ్యవసాయంలో రాణించే విధంగా చేశారు. ఇలా ప్రారంభమైన ఆయన సేవ ఎల్లలు దాటింది. అప్పట్లో ₹1,000 నుంచి వేల కోట్లగా మారింది. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి అనంతపురం ప్రతి ఒక్కరు దీన్ని ఒక మూవ్మెంట్ గా తీసుకుపోవాలా. నేను కూడా అందరినీ నాయకులను కలుస్తా. చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్ లో అయితే ఇవాళ చేపించిందేమో, ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ అవర్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఆర్డీటీ గురించి. ఆర్డీటీ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా దాదాపు 3,500 గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి పనులను, కుటుంబాల ఆదాయం పెంచే పనులు చేస్తోంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 4.5 లక్షలకు పైగా ప్రజలు సేవలందుకుంటున్నారు. విద్య, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, సమాజ ఆరోగ్య అభివృద్ధి కోసం క్రీడలను నిర్వహిస్తోంది. జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ సంస్థల మన్ననను ఆర్డీటీ సంస్థ పొందింది. 2 రాష్ట్రాల్లో 1,433 సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా 2,801 ప్రాజెక్టు గ్రామాల్లో ఆర్డీటీ విద్యను అందిస్తోంది. ఏటా ఆర్డీటీ సెట్ నిర్వహిస్తూ పేద విద్యార్థుల ఉన్నత చదువుకు తోడ్పాటునిస్తోంది. 8,112 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు, వికలాంగులకు వేల సంఖ్యలో పక్కా గృహాలను నిర్మించి ఇచ్చింది. ఇప్పటి వరకు 84,791 ఇళ్ల నిర్మాణాలు ఆర్డీటీ చేపట్టిందంటే ఆ సంస్థ ఎంత ఉన్నతాశయంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్డీటీ అందిస్తున్న సేవా కార్యక్రమాల్లో వైద్యం చాలా కీలకం. శ్రీ సత్యసాయి జిల్లాలోని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం 8.5 లక్షల మంది రోగులు సేవలు పొందుతున్నారు. ఆర్డీటీ సంస్థ బత్తలపల్లి, కణికల్లు, కళ్యాణదుర్గంలో ఆసుపత్రులను నిర్వహిస్తోంది.
ఏటా లక్షల మంది అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లకు చికిత్స అందిస్తోంది. కరోనా సమయంలో ఈ సంస్థ వేల మంది ప్రాణాలను కాపాడింది. ప్రభుత్వంతో సమానంగా ప్రజలకు చికిత్సలు అందించింది. ఇది ఒక పార్టీకి కానీ, కులానికి కానీ, మతానికి కానీ సంబంధం లేకుండా విన్సెంట్ ఫెర్రర్ గారు సేవలు అందించారు. అనంతపురం జిల్లా ప్రజలు కూడా ఆయన సేవలు కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వము FCRCA నిధులను పునరుద్ధరించాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పేద ప్రజల యొక్క అభివృద్ధే వాళ్ళు లక్ష్యంగా భావించి RDT పనిచేస్తున్నారు. కేవలం RDT యొక్క మనుగడను కొనసాగించాలా, RDT నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థలు, వైద్య సంస్థలు లేదా వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు కుంటుపడుకోకుండా ఈ యొక్క FCRA నిధులు రావాలా. గత 2 ఏళ్ల నుంచి ఆ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికనే క్రమేణా వాళ్ళు తగ్గిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము అనంతపురము జెడ్పీ హాల్ వద్ద ఉన్నాము. ఇక్కడ జిల్లాలోని ప్రముఖ రాజకీయ పార్టీలు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు ఇలా ఎంతోమంది ఇక్కడికి వచ్చి RDT కోసం తమ గళాన్ని వినిపిస్తున్నారు. వేల మంది విద్యార్థులు, పేద కుటుంబాలు, క్రీడాకారులు, రైతుల భవిష్యత్తుకు సంబంధించిన పోరాటంగా ప్రస్తుతం RDT అంశం మారింది. RDT అనేది ఒంటరి కాదు, అది ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షల మంది గుండెల్లో గూడు కట్టుకున్న దేవాలయం అంటున్నారు అనంతపురం ప్రజలు. RDT కోసం ఎంతవరకునైనా సరే, ఎంత దాకానైనా సరే వెళ్తామంటున్నారు ఇక్కడ అనంతపురం జిల్లా వాసులు. నిన్నటి వరకు RDT చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంది. కానీ ఇప్పుడు అదే RDT సంస్థ కోసం ఒక పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక సంస్థ దేశంలో సుమారు 6 దశాబ్దాలుగా సేవలు అందిస్తుంది అంటే అది ఎంత గొప్ప విషయమో చెప్పనవసరం లేదు. కానీ అలాంటి సంస్థకు నిధులు ఆపడం అంటే అది కొన్ని వేల మంది జీవితాలపై ప్రభావం చూపడమే. అందుకే సేవ్ RDT అనే నినాదంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో గొంతెత్తి నినదిస్తోంది. నిత్యం రాజకీయ విమర్శలతో కయాలకు దిగే పార్టీలన్నీ ఒక్కటై ఇప్పుడు RDT కోసం ముందుకు నడుస్తున్నాయి. ఇక క్రీడల పరంగా RDT అందిస్తున్న సహకారం మన రాష్ట్రాల్లో క్రీడా శాఖ కూడా అందించడం లేదంటే అతిశయోక్తి కాదు. అనంతపురం నగర శివారులో 32 ఎకరాల విస్తీర్ణంలో 202లో ప్రారంభించిన స్పోర్ట్స్ సెంటర్లో క్రికెట్, హాకీ, ఫుట్బాల్, అథ్లెటిక్స్, జూడో, టెన్నిస్ తదితర క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తోంది. RDT ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అందించాలంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానం అందరికీ ఉంటుంది. అదే విదేశీ నిధులు. RDT చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి విదేశాల్లోని ధనికులు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. అసలు ఈ సంస్థ మనుగడకు విదేశీ నిధులే కీలకం. RDT సంస్థకు సంబంధించి నిధుల వినియోగానికి అవసరమైన ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ కింద దేశానికి నిధులు వస్తుంటాయి. ప్రస్తుతం ఈ నిధులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. FCR యాక్ట్ కింద అనుమతుల పునరుద్ధరణను నిలిపివేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో సంస్థ సేవలు ఒక్కొక్కటిగా నిలిచిపోయే పరిస్థితి వస్తోంది. ఈ RDT యొక్క సంస్థ యొక్క స్వచ్ఛంద సంస్థ యొక్క సేవలు అనంతపురం జిల్లాకు చాలా అవసరం కూడా. మీరు వారిపైన ఏమైనా కానీ అనుమానాలు ఉంటే మీరు చాలా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన. అవి చెప్పుకోకుండా కేవలము ఇవి మాత్రమే FCRA మాత్రం మళ్ళీ కూడా మీరు రీవాల్యూస్ చేయకోకుండా మీరు పక్కన పెట్టుకోవడం అనేది చాలా కూడా ఈ జిల్లాకు వెనుకబడిన ప్రాంతాలకు, ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు వాళ్ళు చేస్తే ఎక్కడికి ఏ జిల్లాలో ఎక్కడ చేస్తున్నారో ఆ సేవలకు ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ చేసే వాళ్ళందరూ కూడా ఈవెన్ మహారాష్ట్రలో కూడా చేస్తున్నారు. తాగునీటి సమస్య ఉన్నటువంటి గ్రామాల్లో కూడా తాగునీటిని ఇస్తూ అనేక రకాలైనటువంటి సేవలు తీస్తున్న RDT సంస్థ ఖచ్చితంగా మా అందరికీ కూడా ఒక వరం లాంటిది. ఈ జిల్లాకి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఎక్కువ ఉంది. కాబట్టి 100% 100% తిరిగి FCRAని పునరుద్ధరణ చేసేంత వరకు మేము ఖచ్చితంగా ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా హోంశాఖ మంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ సమస్యని మేము వెంటనే పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా జిల్లా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 2009లో కన్నుమూశారు. ప్రస్తుతం RDT నిర్వహణను ఆయన సతీమణి అన్నయ్య ఫెర్రర్, కుమారుడు మాంచో ఫెర్రర్ చూస్తున్నారు. ఫాదర్ చూపిన బాటలోని సంస్థ సేవలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. వీరు అందిస్తున్న సేవలకు 1998లో ప్రిన్స్ ఆఫ్ స్పెయిన్ అవార్డు వచ్చింది. అదే ఏడాది యూనివర్సల్ మ్యాన్ ఆఫ్ ది పీస్ అవార్డు ఉంది. 2000 సంవత్సరంలో జనరల్ ఇటాట్ ఆఫ్ క్యాటలోనియా అవార్డును సెయింట్ జార్జ్ క్రాస్ అందించింది. 2001లో యునెస్కో లీడింగ్ ఫిగర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది 20th సెంచరీ అవార్డుతో సత్కరించింది.
2009లో స్పానిష్ ప్రభుత్వం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సివిల్ మెరిట్ అవార్డుతో సత్కరించింది. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా ఆర్డీటీ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకుంది. అలాగే కరోనాలో అందించిన సేవలకు కూడా అవార్డులు వచ్చాయి. దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఆర్డీటీ మాత్రం భిన్నమని చెప్పాలి. ఇలాంటి సంస్థపై గత 2 ఏళ్ల నుంచి విదేశీ సంస్థలపై నిషేధం విధించిందన్న ఆరోపణలున్నాయి. దీని మూలంగా ఆర్డీటీకి విరాళంగా వస్తున్న నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు లైసెన్స్ పునరుద్ధరణ ఆపివేయడంతో నిధుల వినియోగంపై ప్రభావం పడింది. ఏడాదికి సగటున 500 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్నట్లు తెలుస్తోంది. గత 2 ఏళ్ల నుంచి వచ్చే విరాళాలపై కేంద్రం నిషేధం విధించడంతో ఆర్డీటీ కీలక విభాగాల్లో విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పర్యావరణం, పొదుపు సంఘాలు, గ్రామీణ క్రీడలు, పారా ఒలింపిక్స్, దివ్యాంగ సేవలు, ఉపాధికి ఊతమిచ్చే ట్రైనింగ్ ప్రోగ్రాం, స్కాలర్షిప్స్ అన్నీ నిలిపివేయబడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3500 గ్రామాల్లో 4.5 లక్షలకు పైగా ప్రజలకు సేవలు అందిస్తుంది ఆర్డీటీ సంస్థ. విద్య, వైద్యం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, సమాజ ఆరోగ్యాభివృద్ధి, గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడలకు ప్రోత్సాహం. ఇలా చెబుతూ పోతే 1 కాదు 2 కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు. ఎక్కడా ఒకరి సిఫారసులు ఉండవు, ఎక్కడా లంచం అనే మాట ఉండదు. నిస్వార్థంగా నిజాయితీగా సేవలు అందిస్తున్న ఈ సంస్థకు విదేశీ నిధులు ఎందుకు ఆపారు అంటే దీనికి చాలా బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ఒక ఆర్డీటీ సంస్థకు మాత్రమే నిధులు ఆపలేదు. దేశంలో సుమారు 80కి పైగా స్వచ్ఛంద సంస్థలకు నిధులు ఆపింది. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ నిధులు దుర్వినియోగం, నిధులను మరొక దానికి మళ్లించడమనేని చెబుతున్నారు. సేవ కోసం తీసుకున్న నిధులు కొందరు తమ స్వార్థం కోసం వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆర్డీటీ సంస్థలో అలాంటి అవకాశం లేదని అందరూ చెబుతున్న మాట. ఒకరిద్దరు ఎక్కడైనా తప్పిదాలు చేసి ఉంటే దానిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా మొత్తానికి నిధులు ఆపితే దీనిపై వేలాది కుటుంబాల పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు అందరూ చెబుతున్న మాట.